పక్కోళ్ళు తప్పు చేస్తున్నా సరే వాళ్ళని సోదరుడిగా చూడడం కానీ, వాళ్ళ మీద జాలి చూపడం కానీ, వాళ్ళ మీద ప్రేమ చూపడం కానీ, వాళ్ళని ఎప్పుడూ కరుణ చూపడం కానీ, ఇవన్నీ మన లార్డ్ జీసస్ మనకు నేర్పించినవి పాఠాల్లో ఇవన్నీ ఉన్నాయి. అటువంటి లార్డ్ జీసస్ని ఎంతోమంది మన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది లార్డ్ జీసస్కి నమ్ముతా, ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు. ఆ లార్డ్ జీసస్ మనకి ఇప్పుడు 2025 సంవత్సరంలో అయితే ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే రోజు సిలువ చేయబడ్డారు, చనిపోయారు ఆ రోజు. మళ్ళీ రెండో రోజు ఈస్టర్ రోజు ఏప్రిల్ 20, 2025న ఆయన లేస్తారు సిలువ నుంచి. అది ఈస్టర్ పండుగ. ఇది లార్డ్ జీసస్ గురించి నాకు తెలిసిన ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం గురించి చెప్తాను. ఆ ప్రపంచం ఏంటంటే హెవెన్ అన్నమాట, స్వర్గము. ఆ స్వర్గం లోపల చావులనేవి ఉండవు. ఆ స్వర్గం లోపల ఎవరు డబ్బు గురించి ఆశించరు, ఎవరు డబ్బు గురించి పోరాడబడరు. అటువంటి ప్రపంచం గురించి చిన్న సాంగ్ ఒకటి రాశాను. లార్డ్ జీసస్, యు ఆర్ అవర్ సేవియర్ and we are your goats. Please take us to a beautiful place where we are happy together with you. In that place we all with you without any death. There will be no pains, no greed for money, and we will be so happy that we all live together like brothers and sisters. In that place please take me. I will pray you that please make this world like that place. అర్థమైందా? అంటే అటువంటి ప్రపంచం ఎక్కడో లేదు. అటువంటి ప్రపంచం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ ప్రపంచం లోపల చావులనే ఉండవు, డబ్బు గురించి ఆశించడం ఉండదు. అందరూ సోదరి మనుల్లాగా అందరూ కలిసిపోయి ఎంతో చక్కగా బతకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి.